శాసనసభలో సభ్యుల ప్రశ్నకు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. 100 పడకల ఆసుపత్రులను నిర్మించాలని పాలసీ తెచ్చినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల అప్గ్రేడేషన్ కు ప్రత్యేక పాలసీ అని తెలిపారు. అలాగే పీపీపీ మోడల్లో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. హైవేలపై ట్రామా, క్రిటికల్ కేర్ సెంటర్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఆవేదన వెలుబుచ్చారు అధ్యక్ష. అయితే నేను చెప్పిన గౌరవ శాసనసభ్యులు తమ నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ఆవేదన వెలుబుచ్చారు అధ్యక్ష. అయితే నేను చెప్పినట్టుగా ఈ అప్గ్రేడేషన్ ని 30 పడకల నుంచి 50 పడకలు కానీ 50 పడకల నుంచి 100 పడకలకి అనేక వీటిని ప్రమాణాలు తీసుకొని జాగ్రఫికల్ నీడ్ కానీ లేక లోకల్ ఎపిడెమియాలజీ కానీ లేదా డిసీజ్ బర్డన్ కానీ లేదా కమ్యూనిటీ రిక్వైర్మెంట్ ఇప్పటికే అనేక ఒక 39 ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కోవూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, ఈ కోవూరు నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇవాళ మీరు చూస్తే గత 2014-19 కూటమి ప్రభుత్వంలో 81 ఆసుపత్రులను అధ్యక్ష పిహెచ్సీలు కానీ లేదా 30 బెడ్ సిహెచ్సీలు 50 బెడ్ సిహెచ్సీలు కానీ అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు తమని